ఒక అబ్బాయి వంకొని ఉంటే ఆ అబ్బాయి పైన పల్టీ వేసేది ఉంది నాది. అదే ఆ షో కనే నేను మా ఆయన అప్పుడు నాకు లవర్ అనమాట. ఓకే. ఆయన పైనే నేను నేర్చుకున్నాను. ఎవరో ఒకరు ఏదో ఒకటి డ్రెస్ లాగడం కానీ మీద పడిపోవడం ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. అవి మీకు అన్కంఫర్టబుల్ గా అనిపించవా? నాకైతే ఒకసారి పావడ లాగారు. కండక్టర్ ఝాన్సీ జాను వీళ్ళకి కొంచెం పేరు వచ్చింది కదా. అవును. అలాగా మనకంటూ ఒక పేరు వస్తే ఇప్పుడు స్టేజ్ డాన్సెస్ అంటే కొంచెం వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా, ఎక్స్పోజింగ్ చేయాలి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. ఈ రోజు మీ అందరి కోసం ఒక అందాల రాక్షసిని తీసుకొచ్చేసాను. అందాల రాక్షసినే కాదు, ఒక డాన్సర్ని, అది కూడా నార్మల్ డాన్సర్ కాదు, స్టేజ్ డాన్సర్. అసలు తను ఆ ఫీల్డ్ని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గాయత్రి గారు, మీ అందానికి సీక్రెట్ ఏంటో చెప్తారా? సీక్రెట్ అంటే ఏం లేదు, ఇంట్లో చేసే రెమెడీస్ అంతే. ఓ, నేచురల్ గా రెమెడీస్ ఫాలో అవుతానే. కొంచెం మా అమ్మాయిల కోసం ఇంకే యూట్యూబ్ ఉన్నాయి కదా, అందులో చూసి చేసుకోవడం. వర్కౌట్ అవుతాయా యూట్యూబ్ లో చూసి? పర్లేదు. కోడిగుడ్డు, ఈ పసుపు, కాఫీ పొడి ఇవన్నీ వేసి కొట్టడమే రోజు రోజు అంటే ఖాళీ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు. ఇంక రేపు ఏదైనా ఈవెంట్ ఉందనుకో, ముందు రోజు వేసుకుంటాను ఏదైనా ఫేస్ ప్యాక్. ఓకే. తర్వాత రోజుని కొంచెం బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం మిగతా ఫేస్ ప్యాక్లు ఉంటాయి కదా బయట, దానికన్నా బాగా అవన్నీ వేస్ట్. నాకు తెలిసినంత వరకు నేను బయట ఖర్చు పెట్టేదాన్ని తెలియక ముందుగా. ఓకే. ఇవంటే మా అమ్మమ్మ చెప్పేది, ఇలా ఒకసారి ట్రై చెయ్యి, బయట వెళ్తావు వాళ్ళు రుద్దుతున్నారు, నువ్వు రుద్దుకొని చూడు నువ్వు ఎలా కనిపిస్తుందో అనేసి. బయట నుంచి క్రీమ్స్ నేనే తెచ్చుకొని వాడుతున్నా, ఇంట్లో ఉండే రెమెడీస్ వాడుతున్నా. కానీ బయట చేసుకునే కంటే ఇంట్లో చేసుకునే రెమెడీసే బాగా ఇదవుతుంది. ఈవెన్ ఇప్పుడు నా దగ్గర ఉండే అమ్మాయి కూడా అదే వాడుతుంది. నా దగ్గర ఉండే అమ్మాయి అని కాదు, నన్ను ఎవ్వరు అడిగినా నేను ఇది వాడుతున్నా పలాంది అని నేను చెప్తాను. ఓకే. దాచిపెట్టుకొని. మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. అబ్బాయిలు అంటే అబ్బాయిలు అనే కాదు, చిన్న పిల్లల కాడి నుంచి. నాకు ఎక్కువ చిన్న పిల్లలు అంటే ఇష్టం స్టేజ్ దగ్గర. ఓకే. పెద్ద పెద్ద వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు కదా, ఎంజాయ్ చేయకుండా వాళ్ళకి చేయాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళని పిల్లల్ని ఎక్కువ గ్యాదర్ చేస్తాను నేను స్టేజ్ దగ్గర, మ్యారేజెస్ లో గానీ. అంటే నాకు అర్థం కాలే, గ్యాదర్ చేయడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు మీరు ఈవెంట్కి వచ్చారు, సపోజ్ మీరు పెళ్లికి వచ్చారు, పెళ్లిని మాత్రమే మీరు చూస్తే మీరు ఎంజాయ్ చేయగలరా? మమ్మల్ని చూస్తూ మీరు డాన్స్ చేస్తే ఎంజాయ్ చేయగలరా? ఓకే, ఆ విధంగా అంటున్నారు. అలాగా వాళ్ళని లేపి వాళ్ళతో డాన్స్ వేయించడం. ఓకే. మాకు అదే ఎంజాయ్మెంట్ ఉంటుంది. కొంతమందికి అది తెలియదు, ఇది ఒక లాజిక్ అంతే. వాళ్ళతో చేపిస్తే మనకే హ్యాపీయే, వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనకే హ్యాపీనెస్ వస్తుంది అంతే. ఓకే. ఓకే, మనం ఇది డీప్ గా మాట్లాడే ముందు నేను మీ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ మీది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా పేరు గాయత్రి, డాన్సరు, తిరుపతి. నేను డాన్సర్ అని తిరుపతికి మాత్రమే తెలుసు. అంటే బయట అందరికి తెలుసు, మా డాన్సర్స్ కి మాత్రమే తెలుసు. కొంచెం బాగా తెలిస్తే మా పిల్లలకి ఏమన్నా హెల్ప్ అవుతుందని చెప్పి ఇంకా పండు గారిని అట్లా మాట్లాడి, ఇంకా ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంకొకటి మాట్లాడుతున్నాం. ఏదైతే అది పిల్లలకు పేరు రావడానికే. మ్యారేజ్ అయిందా? ఓకే. మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు నాకు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ కూడా డాన్సరే. ఓకే. డాన్సరే తను. ఇప్పుడైతే కలిసిలేము, విడిపోయాము. ఒక 8 months 9 months అవుతుంది. అదేంటి అంటే ఇద్దరు డాన్సర్సే కదా? డాన్సర్సే, కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల తెలుసుకోవచ్చు అంటే ఎందుకు విడిపోయారు అనేది. తన వల్ల నేను నా వల్ల తను సఫర్ అవుతున్నాం, గొడవలు పడుతున్నాం, దేనికని చెప్పి నేనే గమ్మునే వదిలేసాను అనమాట. పిల్లలు సఫర్ అవ్వకూడదని 10 years బాగా కలిసే ఉన్నాం, ఎన్ని గొడవలైనా. మరి అదే ఆలోచన విడిపోయినప్పుడు చాలా పడ్డాను, చాలా ఇంకా
ఇంకా కూడా పడాలి అని అయితే నాకైతే లేదు. తనే లవ్ చేశాడు, మాట్లాడాడు, Love marriage ఆ ఇంట్లో- మీది? అంతా అయింది. కానీ మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను చేసుకున్నా. చేసుకున్నప్పుడు ఇంక బాగా చూసుకుంటే ఇంక నేను ఎందుకు అలా చేస్తాను? వద్దులే, లిమిట్, ఈ మెసేజే లిమిట్. పిల్లల కోసమే, ఇంక నేను ఏం చేసినా పిల్లల కోసం, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నా, వాళ్ళ కోసమే సంపాదిస్తున్నా, వాళ్ళ కోసమే ఈవెంట్లు చేస్తున్నా. నా హ్యాపీనెస్ కోసం అయితే కాదు. మీరు ఇప్పుడు ముందు నుంచి అంటే మీరు మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచే డాన్సర్స్ అవుతారు. అట్లా కాదు, మీరు నేను సెపరేట్ అయిపోయిన తర్వాత డాన్స్. పెళ్ళైపోయిన తర్వాత 1.5 year, నా కొడుక్కి 8 months తర్వాత ఇంట్లో కొంచెం చిన్న ఇష్యూస్, అమౌంట్ ప్రాబ్లం. ఒక ఈవెంట్కి వెళ్తే 2000 ఇచ్చేవాళ్ళు. ఒక రోజుకా? ఒక రోజు కాదు, ఒక ఈవెంట్కి వెళ్తే ఒక రోజు అంటే జర్నీ ఈవెంట్ ఉంటుంది. ఎంతసేపు ఉండొచ్చు? జర్నీ ఉంటుంది. ఈవెంట్ 3 hours ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 day 1 అయిపోతుంది. day అక్కడ కంప్లీట్ అవుతుంది. అదే మనం బయట చేస్తే అవ్వదు కదా. బయట నెలంతా కష్టపడితే ఎంత వస్తుంది? 8,000 వస్తుంది నాకు. కేఎఫ్సీలో వర్క్ చేశాను, సూపర్ మార్కెట్లో వర్క్ చేశాను. ఈవెన్ మీ హస్బెండ్ ఏం చేస్తారు మరి? అంటే అమౌంట్ ప్రాబ్లం అని అంటున్నారు, ముందు నుంచి ఆయన ఏం చేసేవారు? అంటే తను కూడా సంపాదిస్తాడు, అంటే అంత ఎక్కువ కాదు. ఇప్పుడు మీకు అంటే ఫ్యామిలీ, నాకు అటు సైడ్ friendly ఫ్యామిలీ గా నుంచి ఈ సైడ్ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఎక్కడ లేదా? సపోర్ట్ మాట్లాడరా కనీసం మీతో? అయ్యో, నేను ఎవరితో మాట్లాడను. చిన్న ముక్కు పుల్లతో బయట వచ్చేసాను అంతే. ఓకే. ఇంకా నేనే సంపాదించుకున్నా ఒక్కొక్కరు. ఇంట్లో వస్తువులు కానీ, పిల్లలు స్కూల్ కానీ, ప్రతి ఒక్కటి. ఇప్పుడు పిల్లలు అనేవారు మీ ఇద్దరికి సంబంధించిన వారు కదా, మీ దగ్గర మాత్రమే ఇప్పుడు ఎందుకు ఉంటున్నారంటే మీరు ఎందుకు తీస్తే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. నా దగ్గర వాళ్ళకి ఏమన్నా కావాల్సినవి ఇంట్లో ఫైనాన్షియల్ గానీ చూసుకుంటున్నారా? అట్లనేం లేదు. తను చూసుకోకపోయినా ఫస్ట్ నుంచి నేను అడగలేదు. ఇప్పుడు నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే నేను అడగను. నాకు ప్రేమ కావాలి అని నేను అడగను. పలాంది అమౌంట్ కావాలి అని అడగను. మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా నేను అడిగింది లేదు. తెలుసుకొని అన్ని వాళ్ళే నాకు చేసేవాళ్ళు. మా నాన్న రీసెంట్గా చనిపోయాడు, మేము విడిపోక ముందు. చనిపోయిన తర్వాత ఇంకా మేము విడిపోయాం. కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చి పిల్లలు ఇంకా నా దగ్గరే ఉన్నారు, చదువుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం బాబా స్కూల్, తిరుపతిలోనా? ఓకే. అంటే ఎన్నాళ్ళు అవుతుంది మీరు ఇలా ఈ స్టేజ్ డాన్సర్గా ఇందులో జాయిన్ అయ్యి? నేను ఒక 8 years అవుతుంది. కానీ అంటే ఎంత మంచి డాన్సర్ అయినా పేరు రావట్లేదు. అంటే ఇప్పుడు ఈ షోస్ ఉన్నాయి కదా, ఒకరొకరిని గుర్తిస్తారు అనే ఒక హోప్ అనేది లేకుండా పోయా నాకు. అసలు మీరు అనుకుంటున్నారా చాలా మంది కొంచెం చిన్న చూపుతో చూడడం ఈ స్టేజ్ డాన్సర్స్? కరెక్ట్ గా. మరి అందులో మళ్ళీ పేరు గురించి చూడడం అనేది నాకు అర్థం కాలేదు. ఎక్కడ చూస్తారు తెలుసా? మనం జస్ట్ రెడీ అయ్యి వెళ్తాం మామూలుగా. ఇప్పుడు మీరు ఇలా రెడీ అయ్యి వచ్చారనుకోండి, కూర్చోండి అమ్మా అంటారు. అదే మీరు నార్మల్ బట్టల్లో వచ్చారనుకోండి, ఏమంటారు? ఇలా పక్క రెడీ అవ్వమని చెప్పండి, ఇక్కడ పని ఉంది అంటారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత నన్ను ఆమె బ్రాహ్మిన్స్, వాళ్ళ ఇంట్లో, మేము కూడా విశ్వ బ్రాహ్మిన్సే, కానీ పెళ్లి చేసుకుంది వేరే క్యాస్ట్ వాళ్ళని. ఏదైతే ఏముంది, ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను ఆమెను ఎంజాయ్ చేయించాను. బాగా డాన్స్ వేసింది, ముసిలవ్వ, చాలా ఏజ్ బార్, చాలా ముసిలామె. ఆమె బాగా ఎంజాయ్ చేసింది. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆమె కూల్ డ్రింక్స్ తెచ్చిస్తుంది, నువ్వు రా ఇంట్లోకి అంటుంది, వచ్చి కూర్చో అంటుంది. ఆ మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది? అదేదో ముందు నుంచి ఆ మర్యాద ఇవ్వచ్చు కదా. డాన్సర్స్ అంటే ఇంకేమన్నా పని చేస్తారా? లేదు. జాబ్, అందరికి జాబ్ ఎలాగో మాకు అదొక జాబ్ లాగే. దానికి వెళ్తూ ఎవరెవరో ఏవేవో తప్పులు చేస్తున్నారు. అట్లనే అందరూ అలాగే ఉండరు కదా. అంటే ఇప్పుడు అంటే అది నిజం కాదా? ఇప్పుడు స్టేజ్ డాన్సర్స్ అంటే కమిట్మెంట్స్ ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ డాన్స్ చేసినంతసేపు డాన్స్ చేస్తారు, ఎవరైనా వచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి డిమాండ్ చేసుకుని వెళ్తారని కూడా వింటుంటాం. అవన్నీ ఉండవు. అలాంటి వాళ్ళని నేను ఇంతవరకు నా కల్లారా నేను చూడలేదు. అంత డెప్త్గా కూడా నేను ఎవరితో ఉండను. ఎందుకంటే నేను నా పిల్లల కోసం నేను ఈవెంట్కి వస్తున్నా, ఈవెంట్ చేస్తాను. ఈవెంట్ స్టేజ్ పైన నాకు ఏదైనా గొడవ అవ్వద్ది ఖచ్చితంగా. ఎందుకు గొడవ అవుతుందంటే నేను అక్కడ డాన్స్ చేస్తాను అనమాట. అక్కడ నన్ను ఏమన్నా
ఎక్కువ నా పేరు పెట్టి పిలవడం, లేదా ఇంకేదన్నా గాయత్రి అని మాట్లాడడం. దాని తర్వాత పక్కన వాళ్ళకి ఏమన్నా గొడవలు, నా మీద కావాలనే గొడవలు వస్తాయి. ఎందుకలా? అదేందో అలాగా గొడవలు వేసుకుంటారు నాతోటి. నేను సైలెంట్గా ఉన్నా కూడా గొడవలు వేసుకుంటారు. వేసుకున్న తర్వాత నేను మీకోసం రావట్లేదు, మీరు నాకు ఈవెంట్ ఇవ్వలేదు, గొడవలు వేసుకోను, చేసుకొని వెళ్ళిపోతాను. నేను నీతో గొడవ పడలేను. నేను నా పిల్లల కోసం వచ్చా ఈవెంట్ చేయడానికి, చేసుకొని వెళ్ళిపోతా. ఏదైనా పేరు వస్తుంది అనుకుంటే, ఏదైనా పాపులారిటీ వస్తుంది అని నేనైతే చాలా వరకు ప్రయత్నించాను నా డాన్స్ తోటి. అది అవలా. మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు అసలు? అది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఓకే. మా అమ్మ పంపించకపోతే నేను రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఫుడ్ కూడా తినకుండా ఉండడం. మన బ్లడ్ లో ఉంటది కదా. మా వాళ్ళు అసలు డాన్సర్సే కాదు, మేము ఆచార్యులు. ఓకే. మా వాళ్ళు చెక్క పని, గోల్డ్ పని చేస్తారు. మాది ఆ ఫీల్డే కాదు అసలు. కానీ నేను ఎందుకో అది ఎంచుకున్నాను అంతే. నేను ఇది చెయ్యాలి అని నేను ఈ ఫీల్డ్కి రాలేదు. ఇలాగ డాన్స్ చేసేవాడిని ఇష్టపడాలి నేను ఇష్టపడలేదు. పెళ్లి కాకముందు ఇష్టపడ్డారు, అదేమంటారు, లవ్ చేయకముందు. ఈ డాన్సర్ అనే అబ్బాయిని లవ్ చేయకముందు ఇష్టపడ్డారు. వాళ్ళను కూడా నేను మా అమ్మకి చెప్పాను, ఇట్లాగా తీసుకుపోయి పరిచయం చేశాను, ఇది అనేసి. అప్పుడు నేను బుద్ధి తిన్న పెళ్లి చేసుకునేటప్పుడు నింటే బాగుండు అని ఒక బాధ, అంతే, ఇంకేం లేదు. మా అమ్మకి ఏదైనా తప్పు చేశానంటే అదొక్కటే. మా ఆయనను లవ్ చేసి వెళ్ళిపోవడమే నేను చేసిన తప్పు పని. తర్వాత ఈ బిడ్డలు కూడా బాధపడుతున్నారు. మీ అమ్మకు మాత్రమే అది తప్పు పని, మీకు కూడా కరెక్ట్ అనిపిస్తుందా? మా అమ్మే నేను తప్పు పని చేశానని చెప్తున్నాను. అంటే ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే మీకు ఉంది? ఆయన అంటే ఒకరికి పాపం చేస్తే తిరిగి ఖచ్చితంగా జరుగుతుంది. మా నాన్న మంచోడే గాని మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మా అమ్మ ప్రతి దాంట్లో సర్టిఫికెట్స్ కానీ బాగా మా అమ్మ సపోర్ట్ మాకు చాలా ఉంది. చదువుకున్నారా? ఎంతవరకు? నేను ఇంటర్ వరకు చదివాను. డైలీ కాలేజ్కి వెళ్ళి డిస్కంటిన్యూ కాకుండా డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. ఒక సబ్జెక్ట్ ఏదో పోయింది, అది కూడా ఇంకా అట్లా ఇట్లా చదివి ఒక సబ్జెక్ట్ పోయింది. బాగా వచ్చింది, అదైతే ఇంకా రాలేదు, నాకు సర్టిఫికెట్స్ ఇంకా రాలేదు. ఓకే. ఇప్పుడు చాలా వేస్ ఉన్నాయి కదా డబ్బులు సంపాదించడానికి, ఇది మాత్రమే ఎందుకు? అంటే ఆల్రెడీ మీ హస్బెండ్ చేశారు కాబట్టి కొంచెం తెలుసు కాబట్టి వాళ్ళ ద్వారా ఏమన్నా అలా వెళ్ళారా? ఎవరి ద్వారా వెళ్ళారు అసలు ఇందులోకి? ఫీల్డ్లోకి ప్రశాంత్ అని వేరే అతను ఉండే, ప్రశాంత్ అను అని. వీళ్ళు నేను డాన్సర్నే, వాళ్ళకి తెలుసు. ఇలాగా వినాయక చవితికి మాత్రమే ఈవెంట్ చేసేదాన్ని. పేమెంట్ తీసుకోకుండా ఉండే. పేమెంట్ ఇస్తారని నాకు తెలియదు అసలు. ఓకే. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో వెళ్ళి చేసేదాన్ని డాన్స్. ఆయన పంపించే, ఆయన బయట ఆయన ఈవెంట్లకు మాత్రమే వెళ్తా. ఏదో 200, 500 ఊరికే. ఇప్పుడు మీకు డాన్స్ మీద అంత పిచ్చి ఉంటే మనకి చాలా షోస్ ఉన్నాయి, డి అని, అయిపోయింది అబ్బా. డబ్బులు మీరు అందులో చేశారా? డబ్బులు కట్టాలంట. నేను ఆటకి ఛాలెంజ్కి బాగా ప్రయత్నించాను. ఒక అబ్బాయి వంకొని ఉంటే ఆ అబ్బాయి పైన పల్టీ చేసేది ఉంది నాది. అది ఆ షోకనే నేను, మా ఆయన అప్పుడు నాకు లవర్ అనమాట, ఆయన పైనే నేను నేర్చుకున్నది. ఇంకా కాలు ఇట్లా చేస్తారు కదా స్ట్రెంత్, అదేదో అది వచ్చి నేను రెగ్యులర్ గా స్టేజ్ పైన చేసి వచ్చింది నాకు. ఇంకా పల్టీ అంటారా, నేను 10th లో ఒక డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని ఫ్రీగా. అంటే అందరికి 1000 రూపాయలు తీసుకునే వాళ్ళు. లేదు, ఈ అమ్మాయి మా పార్క్ లో డాన్స్ చేస్తుంది, మున్సిపల్ పార్క్ లో, ఈ అమ్మాయి మంచి డాన్సర్, అమ్మాయి దగ్గర అమౌంట్ తీసుకోకండి అని చెప్పి నాకు ఫ్రీగా డాన్స్ క్లాస్ చెప్పించే వాళ్ళు. ఓకే. అలాగా నాకు సపోర్ట్ అయితే ఒక్కొక్క దగ్గర నుంచి వస్తూనే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈవెంట్స్ అయితే చాలా చేసేదాన్ని, ఖాళీ ఉండేది కాదు. అంటే ఎంత ఖాళీ అంటే నేను మా ఆయన మాట్లాడుకోలేనంత ఖాళీ. అదే రీజన్ వల్ల మీరు విడిపోయారంటే? అట్లనే ఏం లేదు, ఎప్పుడు వీక్లీ 1 day 2 days ఈవెంట్ ఉండదు. అప్పుడు నేను నా ఫ్యామిలీ ఫుల్గా నైట్ పొగులు ఫుల్గా వాళ్ళతోనే ఉంటాను. పార్క్కి వెళ్తాను, వాళ్ళతో తినడానికి వెళ్తాను. అంటే ఇంకేం సాక్రిఫైస్ చేయాలి వాళ్ళకి. మా ఆయన ఇంట్లో ఉంటే ఆయన ఎలా ఉంటాడు, ఆయనతో నేను ఎలా కూర్చోవాలి, ఆయనతో నేను ఎలా ఉండాలి, అది వరకు నేను చూస్తాను. కానీ ఆయన ఒప్పుకున్నారా? అంటే మీరు ఇలా అంటే ఫైనాన్షియల్ గా బాగాలేదు కాబట్టి నేను ఇలా డాన్సర్ గా వెళ్తానంటే ఒప్పుకున్నారా?
అంటే ఆయనకి తెలుసు కదా ఈ ఫీల్డ్ ఎలా తను ఉంటుంది. కూడా వచ్చేవాడు. తను సేమ్ ఒకే దాంట్లో చేసేవారా మీరు? ఈవెంట్కి వెళ్ళే వాళ్ళం మేము. ఓకే. జస్ట్ మళ్ళీ కొంచెం చిన్న ఇష్యూస్ అయ్యి తను ఆగిపోయాడు. ఏదో కిడ్నీ ప్రాబ్లం అయ్యి స్టోన్స్ ఏవో ఉన్నాయని చెప్పి ఓకే. చేయకూడదు, డాన్స్ ఇలా డాన్స్ చేయొచ్చు, జర్నీ చేయకూడదు అన్నారు. ఓకే. అదే సాకు పెట్టుకొని ఇంకా ఫీల్డ్ అది ఆఫ్ చేసాడు తను. ఓకే. ఇప్పుడు మామూలుగా అసలు ఈ ఫీల్డ్ లోకి వెళ్ళాలంటేనే కమిట్మెంట్స్ అని చెప్పేసి ఏవో అంటూ ఉంటారు. అంటుంటారు. మరి మీకు ఎలా? మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మనం వెళ్ళకూడదు అనుకుంటే వెళ్ళలేం. అది ఎట్లయినా వెళ్ళొచ్చు. పోనీ ఇక్కడ వెళ్ళే ముందు కమిట్మెంట్ అనేది దాన్ని తప్పించుకున్నా, ఇప్పుడు స్టేజ్ మీద మనం చాలా అబ్బాయిల ముందు డాన్స్ వేస్తున్నామంటే వాళ్ళు First ఊరికే second ఉంటారు. నేను ఎవరో ఒకరు ఏదో ఒకటి డ్రెస్ లాగడం కానీ మీద పడిపోవడం ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. అవి మీకు అన్కంఫర్టబుల్ గా అనిపించవా? అనిపిస్తాయి. ఎందుకు అనిపించో, నాకైతే ఒకసారి పావడ లాగారు. లాగినంత మాత్రాన అది ఊడిపోలేదు. నేను తిరగా వాడిని తిడితే నాకేం వస్తుంది? ఆ జనంలో తిట్టినా కూడా నా మాట వాడికి వినపడేదు. వాడు మాటలన్నీ ఎవరు పట్టించుకోరు. కానీ ఎక్కువ సీరియస్ అయితే మాత్రం ఆర్గనైజర్కి చెప్తాను. అరిచి ఇంకా సాంగ్ ఆఫ్ చేసి ఇంక నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు వాళ్ళు. ఈవెంట్ మన వల్ల గబ్బు అవ్వకూడదు కదా, అదొకటి ఉంటుందా మీకు? అదొకటి ఉంటుంది. ఈ అమ్మాయి వల్ల ఈవెంట్ ఆగిపోయిందిరా నాయన, ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు అలాగాని ఇప్పుడు ఎవరైతే ఏ ఊరు వాళ్ళు అయితే రప్పించుకున్నారో మిమ్మల్ని అలా మిస్బిహేవ్ చేయడం కూడా తప్పు కాదు కదా. వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందా? మళ్ళీ మాట్లాడతారు లాస్ట్ లని, ఆర్గనైజర్లు మాట్లాడతారు. ఇబ్బంది ఏం లేదు. అంత ఇబ్బంది ఉంటే ఆడవాళ్ళు ఇంటిదిగా ఈవెంట్లకి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు నిలబడితే ఎన్ని కట్టాలి, ఎంత కట్టాలి అనే దాని మీదే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక సపోర్ట్ ఉంటే నేను ఎన్ని ఈవెంట్లు చేయాల్సిన అవసరం లేదు. నెల మొత్తానికి నేను 2 ఈవెంట్లు చేసుకుంటే చాలు, నా ఖర్చులకు వస్తున్నాయి అనుకుంటా నేను. ఇక్కడ అలా లేదు కదా. ఇప్పుడు మీతో ఉన్న మిగతా డాన్సర్స్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు బాగానే ఉంటారా మీతో? పైకి బాగానే ఉంటారు కానీ నా వెనకాల చాలా అంటే మాట్లాడుతుంటారు. నేనైతే విన్నట్టు ఉండిపోతాను. వింటాను, విన్నా తిరిగి వాళ్ళని ఏమనను. తిరిగి ఆ నెక్స్ట్ డే నేనేం మాట్లాడను. ఓకే. వాళ్ళు నాతో హాయ్ బాయ్ ఏం మాట్లాడతా, మంచిగానే మాట్లాడతా. వీడు నాకు ద్రోహం చేస్తున్నాడు రా అన్నా కూడా, వెనకాల నాకు పొడి చేస్తున్నాడు రా అన్నా కూడా ఓకే పర్వాలేదు, హాయ్ బాయ్ అంతే. నాకేంది ఇంపార్టెంట్, నా పిల్లల దగ్గర నాకు ఇంపార్టెంట్. మా అమ్మ మమ్మల్ని ఎలా చూసుకుంది, మా అమ్మ నాకు ఇంపార్టెంట్. మా నాన్న లేడు, మా అమ్మ నాకు ఇంపార్టెంట్. ఇక్కడ మా అమ్మ ఫస్ట్ లో మా పిల్లలు చూసుకునేది కాదు. మా పాప చిన్న పిల్ల అనమాట, చిన్న బేబీ, పాలు తాగుతుంది. 3 months దాకా మా అమ్మ వచ్చింది నాతో పాటు ఈవెంట్స్ కి. ఇంకా నెల కట్టాలి కదా, ఆ చాలా నెలలు నేను ఖాళీ ఇంట్లో ఉన్నా. 3 months వచ్చింది. 3 months తర్వాత బయట వేరే వాళ్ళు పరిచయం అయ్యారు నాకు. మా అంకులు ఆంటీ పిల్లలు ఒక 2 పరిచయం అయ్యారు. మా పిల్లల్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు. 2 పిల్లల్ని కాకపోయినా మా బేబీ ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయిని వాళ్ళే చూసుకునేవాళ్ళు బాగా. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఆమె పడుకోదు, ఏం మమ్మీ నీకు వద్దా అంటే తప్ప, నువ్వు నాకు కావాలి మమ్మీ, నువ్వు వస్తే ఇంటికి వస్తే నాకు కాల్ చేయి, నేను వస్తాను. సరే అమ్మమ్మ నీకు నచ్చట్లేదా అంటే, అట్లా కాదు మమ్మీ, నేను అక్కడ ఆడుకుంటున్నాను, నువ్వు వస్తే ఫోన్ చేయి, నేను వస్తా అని మాట్లాడుతుంది ఆ పాప. అంటే అలాగా డెప్త్ అయిపోయింది ఆ పాప. 8 months అంటే అర్థం చేసుకో, 8 months కాదు, ఒక 4 months తర్వాత అమ్మాయిని అక్కడ పెట్టాను వాళ్ళ దగ్గర. అంటే నేను ఈవెంట్లకి వెళ్ళాలి, వెళ్ళొచ్చేదాకా నేను మా ఆయన ఈవెంట్లకి వెళ్తున్నాం అప్పుడు కంటిన్యూ. మేము వెళ్ళొచ్చేదాకా వాళ్ళు మా పాపని చూసుకోవాలి. చూసుకోకపోతే నేను ఇంక ఈవెంట్కి వెళ్ళలేను కదా. మీరు ఇప్పుడు ఎవరి కోసం అయితే ఇలా సంపాదిస్తున్నారో, ఈ సంపాదించే ప్రాసెస్ లో మీరు వాళ్ళ బాండింగ్ కి దూరం అయిపోతున్నట్టు మీకు చాలా చాలా దూరం అవుతాను. ఈ పిల్లలకి ఎలాగంటే ఆ బాండింగ్ నుంచి దూరం అవ్వలేదు అని ఎలా తెలియపరచాలంటే, మనం ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళడం, వాళ్ళకి మిస్ అయిన టైం నేను మిస్ అవ్వకుండా వాళ్ళని బయటికి తీసుకెళ్తాను. పార్క్కి కానీ, మూవీస్కి కానీ, ఫుడ్కి కానీ. అంటే ఈవెన్ మా ఆయన వచ్చినా రాకపోయినా అది నా బాధ్యత. వచ్చినా రాకపోయినా గుడికి కానీ ఎక్కడికి కానీ తీసుకొస్తాను నేను. ఎందుకంటే అది నా బాధ్యత అంతే. ఇంకా కష్టమో నష్టమో చేసుకున్నా
పిల్లల్ని కన్నాం, ఇంకోళ్ళని సాకాలి, తప్పదు. వాళ్ళకి అరే మీ అమ్మ స్టేజ్ పైన ఇట్లా ఎగురుతుందిరా, ఏమన్నానా అనే ఒక ఇది రాకూడదు. కానీ అంటారు కదా ఖచ్చితంగా. ఖచ్చితంగా ఎప్పుడైనా అంటారు. వచ్చి మీ పిల్లలు చెప్పారా? మా పిల్లలు ఏం అలా చెప్పలేదు. మమ్మీ నువ్వు ఇలాగా వీడియోలో కనిపించావంట, బాగా చేసావంట అని అనేస్తున్నారు. కానీ ఆ పేరు నాకు వద్దు. ఇప్పుడు ఈ ఝాన్సీ ఉంది కదా, ఝాన్సీ కండక్టర్ ఝాన్సీ, ఇలాగా జాను, వీళ్ళకి కొంచెం పేరు వచ్చింది కదా. అవును. అలాగా మనకంటూ ఒక పేరు వస్తే ఈ ఫీల్డ్ లో మంచి డాన్సర్ గా పేరు వచ్చింది. నాకైతే ఉందబ్బా, లేదని నేను చెప్పట్లేదు, పేరైతే ఉంది. కానీ ఆ పేరు ఎలా ఉండాలంటే అందరికి స్ప్రెడ్ అవ్వాలి నాకు. కానీ మీరు ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు, నేను తిరుపతిలో కొంతమంది తెలుసు, అంత కంప్లీట్ గా తెలియదు. తిరుపతిలో తెలుసు, మిగతా బయట అంతా కూడా అంటే మీరు ఓన్లీ తెలుసు. ఈవెంట్స్ ఓన్లీ తిరుపతిలోనే మాత్రమే చేస్తున్నారు? లేదు లేదు, మొత్తం విజయవాడ అంతా అందరూ తెలుసు నాకు. ఒంగోలు, కావలి, కడప, మదనపల్లి, రాయచోటి, అన్ని ఊర్లలో తెలుసు నేను. ప్రతి ఊర్లో ఫ్యాన్స్ ఉంటారు నాకు. నా పేరు వాళ్ళకి గుర్తుంటది. నేను పోయి పలాంది అని నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అవును, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను అమౌంట్ ఎవరిని అడగను, ఇంట్లో అమ్మని కానీ మా హస్బెండ్ కానీ. సేమ్ ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా మీరు ఏం డిమాండ్ చేయరా, అడగరా నాకు ఇంత అమౌంట్ కావాలి? అవును, నా కష్టానికి నేను అడుగుతాను. నేను పార్టీలు కొడతాను. మామూలు అమ్మాయిలాగా నేను నిలబడుకొని డాన్స్ చేసి వచ్చేసేదాన్ని కాదు. కింద పడి మింద పడి దొల్లాడి ఎదుటి వాళ్ళని ఎలాగా మన దీంతో ఇది చేయాలి, వాళ్ళు ఎలా హ్యాపీ అవ్వాలి అని ఒక దీని మీద నేనైతే మాత్రం నా శక్తి ఎంత ఉందో 15 seconds 15 minutes నేను డాన్స్ చేసేదాన్ని. అంటే కాలు గంట నాన్ స్టాప్గా కూర్చోను, నాన్ స్టాప్గా సాంగ్ మీద సాంగ్ పోతానే ఉంటుంది, చేస్తాను. ఆ పేరు కూడా ఉంది నాకు. కానీ ఇప్పుడు అది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దికి ఏదైనా తగ్గేదే కదా. ఏదైనా పెరిగే కొద్దికి మనం ఏం సంపాదించుకుంటున్నాం, ఏం వెనకేసుకుంటున్నాం అనేది మాత్రమే చూసుకోవాలి. ఈ పేరు అనేది ఒకటి వస్తే మా పిల్లలకి కొంచెం ప్లస్ అవుతుంది అని చెప్పి నేను ఇంత పోరాడుతున్నా. లేకపోతే తిరుపతి నుంచి హైదరాబాద్కి ఇంత దూరం రావాలన్నా నాకు అసలు ఈ అడ్రస్లే తెలీదు. వేరే అమ్మాయి లాక్డౌన్ లో నా దగ్గర ఉండేది. అమ్మాయి తిరుపతిలో ఇరక్కపోయింది పాపం, సంగీత అని ఒక అమ్మాయి. అమ్మాయి మా ఇంట్లో 8 months ఉండేది. ఇప్పుడు నేను ఎక్కడ లార్జ్ తీసుకోకుండా ఉన్నానంటే ఆ అమ్మాయి కారణం. హైదరాబాద్ లో ఇప్పుడు లార్జ్ తీసుకున్నా ఏదో ఒక మాట అంటారు, అరే గాయత్రి హైదరాబాద్ లార్జ్ తీసుకుందిరా అనేసి. ఆ మాట ఎందుకు? సంగీత వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ చేసి వెళ్ళాను. ఆ పద్ధతి బాగానే ఉంది కదా. అమ్మాయికి తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు, నేను బాగా చూసుకున్నాను కాబట్టి వాళ్ళు తిరిగి నన్ను ఇప్పుడు వచ్చినా బాగా ట్రీట్ చేశారు. ఫుడ్ కాడి నుంచి అంతా నేను డబ్బులు పెట్టలేదు. డబ్బుకు వాల్యూ కాదు ఇక్కడ. మనం వెనకాల ఏం పెడతాం, మనం ఏం పెడతామో తిరిగి అది కంపల్సరీ వస్తుంది. పెడతానే తిరిగి వస్తుంది అని ఆశిస్తాం చూడు, అది తప్పు. ఇప్పుడు పెడతాం, ఇప్పుడు పెట్టింది ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, కానీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా అది ఎప్పటికైనా నేను అది బాగా నమ్ముతా. నేను ఒకరికి ఎవరైనా మంచి పని చేశాను అనుకో, అది నా పిల్లలకైనా పోతుంది అని అక్కడక్కడ దుప్పట్లు పంచుతాను, ఫుడ్ డొనేట్ చేస్తాను. మా పిల్లల బర్త్డేకి, నా బర్త్డేకి అట్లా మేము ఎంజాయ్మెంట్ కొంచెం ఆపుకుంటూ కొంచెం ఇట్లా చేస్తాను. దాంట్లో కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు ఆ దుప్పటి తీసుకోవడంలో ఎంత హ్యాపీగా ఉంటారో. కొంతమంది దుప్పటి తీసుకున్న ఆకిలి అంటారు, అలాంటి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అవి కొంచెం హ్యాపీగా ఉంటుంది నాకు. మా పిల్లల కోసమే ఎంత ప్రయత్నం. నేనైతే మాత్రం అయిపోయింది, ఇంక లైఫ్ అవుతా వస్తుంది, ఇంకా అవే కొందికి ఇంకా ఎంత పేరు తెచ్చుకోవాలంతే. ఇప్పుడు స్టేజ్ డాన్సెస్ అంటే కొంచెం వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా, ఎక్స్పోజింగ్ చేయాలి, డ్రెస్సింగ్ మీరే తీసుకెళ్తారా, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు? మేమే తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ స్టేజ్ డాన్స్ అంటే 1 day ఉంటుంది, ఎక్కడెక్కడో చాలా దూరం లొకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఇచ్చే ఆ 2000 మీరు 2000 అనేది అప్పుడు నేను డాన్సర్ అని కన్ఫర్మ్ కాకముందు. నేను డాన్సర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత నా పేమెంట్ ఇప్పుడు 6000. 6000 ఎలా అయ్యిందంటే నేను స్టేజ్ మీద పడి దొల్లాడేదాన్ని బట్టి కన్ఫర్మ్ అయింది ఆ 6000 కూడా. మ్యారేజ్ ఈవెంట్ అంటే 4-5,000 ఇస్తారు.
పబ్లిక్ అంటే 5-6 ఇస్తారు ఓకే. నాకు పక్కా. ట్రావెలింగ్ వాళ్ళు పెట్టుకుంటారా? లేదండి, ఎవరైతే అంతా అందులోనే, అందులోనే. అంతా అందులోనే. ఫుడ్ కావాలంటే ఇంకా నెల్లూరు వాళ్ళు చెప్పబడలేదు, నెల్లూరు వాళ్ళ గురించి చెప్పబడలేదు. అయితే నెల్లూరు సైడ్ వెళ్ళామంటే మనకి పేమెంట్ ఇచ్చేసినా కూడా బయట ఎక్కడైనా తీసుకెళ్తే ఫుడ్ బాగా పట్టించుకుంటారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆర్గనైజర్ మీకు అమౌంట్ ఇచ్చేస్తున్నాను మీరు ఖర్చు పెట్టుకోండి అని అన్నారు, టీ దగ్గర ఆపుతారు, ఏమన్నా కావాలా తీసుకోమంటారు. కొంతమంది అలా ఉండరు, ఈవెంట్కి వస్తాం అక్కడ చూసుకుంటే వెళ్ళిపోతాం. కొంతమంది ఆర్గనైజర్ అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. ఓకే. ఇప్పుడు మీకు ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే అమౌంటే కాకుండా మీరు ఇప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు కొన్ని చూస్తుంటాం, అబ్బాయిలు అమౌంట్ విసిరడం కానీ ఇట్లా అలా మీకు పర్సనల్ గా ఇవ్వడం విసిరితే తీసుకోండి. ఇస్తారా అలాంటివి? పర్సనల్ గా పోనీ కలిసి తర్వాత డాన్స్ అయిపోయిన తర్వాత. అట్లా ఒక ఈవెంట్ లోని నిలబెట్టి ఇచ్చారు నాకు. ఓకే. అట్లా 6 members 7 members అమ్మాయిలు ఉన్నప్పుడు నా ఒక్కదానికి ఇస్తే ఏమనుకుంటారు, ఏమన్నా పైనుంచి దిగి వచ్చిందా, మేము వేసాం కదా అమ్మాయితో పాటు డాన్స్ అని ఇలా మాట్లాడుకున్నారు. ఓకే. మాట్లాడుకున్న తర్వాత నేను ఎలా వేస్తానో అలా మీరు వేయండి స్టేజ్ పైన. ఓకే, నాకు ఇచ్చినట్టే మీకు ఇవ్వాలని నేను పోరాడతా. ఇప్పుడు నా పేమెంటే పక్కన అమ్మాయికి ఇవ్వాలంటే నాలాగే డాన్స్ వేయాలి, లేదా అమ్మాయి అందంగా అయినా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి స్టేజ్ పైన. అబ్బాయిలు కొట్టుకురావాలంటే ఏదో ఒకటి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు కొట్టుకురావాలన్నా అందమే ఉండాలి, డాన్స్ ఉండాలి. అట్లా అమౌంట్ కొంతమంది చేతికి ఇస్తారు, ఇలాగా పిలిచి మరి మా ఊరు తరపున ఇస్తున్నాము, మాకు ఈ అమ్మాయి నచ్చి ఇస్తున్నాము, ఈ అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ నచ్చి ఇస్తున్నాము అనేటివి కూడా ఉన్నాయి. వేరే అమ్మాయి ఈ అమౌంట్ మనం నలుగురం పంచుకోవాలి అని ఒక ఆర్గ్యుమెంట్ చేసి ఒక గొడవలో ఇదయ్యింది మాకు. ఓకే. ఆ గొడవ రూమ్ దాకా తీసుకెళ్ళింది ఆ అమ్మాయి గొడవ. ఆ రూమ్ దగ్గరకు వచ్చి మీరు ఆ అమ్మాయిని ఎందుకు అంటున్నారు, ఆ అమ్మాయికి 4,000 4,500 మేము ఇచ్చాము ఊర్లో వాళ్ళ తరపున పర్ఫార్మెన్స్ నచ్చి, మీకు అందరికి ఇవ్వాలి అనుకుంటే నేను ఇప్పుడు ఇస్తున్నాను చూడండి అని 500 అందరికి అమ్మాయిలందరికీ ఇచ్చారు. ఓకే. అక్కడికి ఆ లెక్క సరిపోయింది వాళ్ళకి. ఆ 500లో ఏముందో నాకైతే తెలీదు, ఈ 4,500 ఎక్కువ అని నేను ఫీల్ అవ్వడం లేదు. అక్కడ వాళ్ళు మాట్లాడారు చూసావా, పర్ఫార్మెన్స్ నచ్చి ఇస్తున్నాము అనేసని, నాకు అది నచ్చింది అక్కడ. ఓకే. వాళ్ళ అమౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాట చాలు, ఆ మాట చాలు. మీరు స్టార్టింగ్ నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఊరికలా డాన్స్ చేసేసి వెళ్ళిపోను అందరిలా, అక్కడ ఎవరైతే కొంచెం ఎంజాయ్ చేయాలనుకుని చేయకుండా అలా సైలెంట్గా ఉండిపోతారో వాళ్ళని కూడా కన్సర్న్ చూపిస్తాను, వాళ్ళు డాన్స్ చేసేలా చేస్తాను. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అంటే మీరు బాగా నచ్చి ఒక కమిట్మెంట్ లాంటిది ఏదైనా అడిగితే అలాంటిది ఎప్పుడు అడగలేదా ఎవరు అలా అడగలేదు. ఫోన్ నెంబర్లు అయితే అడిగారు, అడిగితే నాకు మ్యారేజ్ అయింది నాయన, ఏం మ్యారేజ్ అయిన పిల్ల కావాలని అని అడిగాను. మీరు మ్యారేజ్ అయినట్టు లేరు, మ్యారేజే కాదు 2 పిల్లలు ఉన్నారు, అప్పద్దు నేను ఎందుకు చెప్పాలి. అప్పుడు బాగా మెట్లు వేసుకునేదాన్ని నేను, కాలుబొట్టు ఇప్పేస్తున్నా, మెట్లు మాత్రం ఇప్పేదాన్ని కదా, అవి చూపించేదాన్ని, ఫోటోలు చూపించేదాన్ని, అలా ఉండేదాన్ని. అప్పుడు నాకైతే ఏ ఇబ్బంది రాలేదు. ఒకవేళ ఇబ్బంది వచ్చినా దాని నుంచి దూరంగా జరుపుకోపోవడానికి ఆలోచిస్తాను. అక్కడ ఇరుక్కోవాలి, అక్కడ గొడవ పడ్డాలి, ఆ గొడవ పెంచుకోవాలి, ఆ గొడవ ఇంటి దాకా వస్తే ఫీల్డ్ ఆగిపోతుంది కదా, మన ఎంజాయ్మెంట్ ఆగిపోతుంది. కనీసం ఎవరికి ఫోన్ నెంబర్ ఇచ్చి సరదాగా మాట్లాడడం కానీ ఏదో టైం పాస్ కి సరదాగా ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడడం లేదా? అలా అంతా మాట్లాడండి, ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఎందుకు మాట్లాడుతూ వెనకాల.